వాంఛ. మాంసా కల్పతరుభ్యస్య తుభా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ శ్రీ అద్వైతకరార శ్రీమాసారి గౌడ భక్త హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మా. హరే కృష్ణ. వెరీ నైస్. ఓకే కృష్ణ ఆరాధ్య. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞాత్ కర్మ సముద్భవ. వండర్ఫుల్. చాలా బాగా చెప్పావు. ఈ ఇంగ్లీష్ లో దీత్య చెప్పు. ఎస్ మాతాజీ. సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల అంటే విహిత కర్మలు ఆచరణచే యజ్ఞము జనిస్తుంది. అది నీకు ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఉంటాయి కదా, ఆ డ్యూటీస్ నువ్వు ఎప్పుడైతే చేస్తూ యజ్ఞం చేసే అది ఆ ఆచరణలో పెడతావో అప్పుడు అది యజ్ఞం అవుతుంది అని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటది ఏంటి అసలు అనేది. అందరికి సాగండి. భవిష్య చెప్పు. All living bodies subsist on food grains, which are produced from rains. Rains are produced by performance of yajna, sacrifice, and yajna is born of prescribed duties. Prescribed duties. ఇది 3.14 సేమ్ 15 లో కూడా అదే చెప్తున్నాడు, అందుకే మిమ్మల్ని చదవమన్నా. All living bodies subsist on food grains which are produced from rains. అన్ని లివింగ్ బాడీస్ అన్ని ఫుడ్ గ్రెయిన్స్ మీద ఆధారపడ్డాయి. మళ్ళీ ఆ ఫుడ్ గ్రెయిన్స్ దేని మీద ఆధారపడింది? రెయిన్స్ మీద ఆధారపడింది. రెయిన్స్ వస్తేనే ఫుడ్ గ్రెయిన్స్ పండుతాయి, మళ్ళీ ఆ ఫుడ్ గ్రెయిన్స్ వస్తేనే మనకు వస్తాయి. ఈ రెయిన్స్ ఎలా వస్తాయి? ఆర్ ప్రొడ్యూస్డ్ బై పర్ఫార్మెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, యజ్ఞాల ద్వారా. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను కదా. పంజాబ్లో ఒకప్పుడు 2009లో చాలా స్కేర్సిటీ వచ్చిందంట, ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది అప్పుడు మన భక్తులే యజ్ఞం చేస్తే రెయిన్స్ అన్ని బాగా. ఇక్కడ హైదరాబాద్లో కూడా సేమ్ సిచ్యుయేషన్ వచ్చింది ఒకసారి. అప్పుడు ప్రభుపాద్ అప్పుడు యజ్ఞం చేస్తే నెక్స్ట్ డేనే ఫుల్ వర్షం. ఇంక అందరు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. సో మీకు ఇది తెలియాలి, ఎగ్జాంపుల్స్ తోటి మీకు అర్థం కావాలి. ఏంటి అంటే యజ్ఞం అంటే ఊరికే కాదు, ఏదో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఏదో నోటితోటి ఏదో అంటున్నారు అయిపోతుంది కాదు. నోటితోటి అనేది చెవుల ద్వారా నువ్వు ఎప్పుడైతే వింటూ ఉంటావో దానికి పవర్ వస్తుంది, ఆ మనిషికి పవర్ వస్తుంది. ఆ మనిషి చెప్పే మంత్రానికి చాలా పవర్ ఉంటుంది. ఆ మనిషి ఏదైతే అనుకుంటాడో జరిగిపోద్ది, చాలా పవర్ ఉంటుంది. సో ఇది మీకు తెలియాలి. మాతాజీ మేము అహ్మదాబాద్ వెళ్ళాము 10 days కోసం. అప్పుడు అక్కడ అసలు ఎక్కువ ఆ ఏరియాలో రెయిన్స్ పడవన్నమాట. సో మేము వెళ్ళి కీర్తన చేసేటప్పుడు చాలా హెవీగా రెయిన్స్ వచ్చాయి అక్కడ. హరి బోల్ చూసావా ఉంటుంది, పవర్ ఉంటుంది.
సో ఎక్కడైతే ఒక డివోటీ ఉంటాడో అక్కడ వాళ్ళకు అనుకూలంగా అంటే మంచి ఆ వెదర్ అంతా చేంజ్ అయిపోతుంది. మీకు ఒక విషయం తెలుసా, ఈ గంగా అన్నదంట నేను కిందికి రావాలంటే మాతాజీ అండ్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో కూడా అంతే మాతాజీ. వర్షాలు పడకపోవడం వల్ల డ్రాట్ ఫామ్ అవుతుంది, కానీ సమ్మర్ లో మాత్రం వర్షాలు బాగా పడుతున్నాయి మాతాజీ. ఓకే, అంటే అక్కడ భక్తులు ఎక్కువయ్యారేమో మేబీ. సో ఏదో ఉంటుంది, రిలేషన్ ఉంటుంది. సో ఇంకొకటి ఏదో చెప్పబోయాను, మర్చిపోయా, భవిష్య చెప్పేసరికి. గంగా నది కిందికి రానంటది. అంత పాపాత్ములు ఉంటారు, అంత పాపం అంతా నాకు కలుపుతారు, నేను రాను అంటది. అప్పుడు చెప్తాడు ఏంటంటే నువ్వు కిందికి రా, ఎందుకంటే శుద్ధి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎట్లా అంటే శుద్ధ భక్తులు ఎప్పుడైతే నీ గంగా నదిలో ఎంటర్ అవుతారో శుద్ధి అవుతూ ఉంటుంది, రమ్మంటాడు. సో అంత పవర్ఫుల్ డివోటీస్ అంటే ఊరికే కాదు, పవర్ఫుల్ ఎప్పుడవుతారు, తిలక్ పెట్టుకుంటే పవర్ఫుల్ కాదు, ఏదో అగరబత్తి ఇట్లా ఇట్లా చుట్టితే పవర్ఫుల్ కాదు, ఏదో కర్పూరం ఇలా ఇలా తిప్పినంత మాత్రాన పవర్ఫుల్ అవ్వరు. చాంట్ అండ్ హియర్, అప్పుడే నీకు శక్తి వస్తుంది. ఆ శక్తితోటి యూ కెన్ డూ మిరకల్స్. అంటే ఏదో పెద్ద యోగి అయిపోయినావు అని కాదు, ఏదైనా యోగి అంటే ఏం చెప్తారు, ఇట్లా గాలిలో నిల్చుంటారు అదంతా, అలాంటివన్నీ చేసినావంటే నువ్వు గోలోకానికి వెళ్ళవు. ఇట్ విల్ స్టాప్ గోయింగ్ యూ టు గోలోక. అట్లాంటి వాటికి వేస్ట్ చేయొద్దు నువ్వు ఎప్పుడు కూడా. అట్లాంటి దానికోసం చాలా మంది కృషి చేసి అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా వేస్ట్ చేయొద్దు నీ శక్తిని. నీ శక్తిని ఎలా యూజ్ చేయాలి, మంచి వాటికి యూజ్ చేసుకొని గోలోకానికి వెళ్ళడానికి యూజ్ చేసుకోవాలి. అది. సో మనం ఇప్పుడు 3 ఇది తెలుగులో ఎవరు చదవగలరు? తెలుగు ఎవరు చెప్పమ్మా, మేనేజర్ చెప్పు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా అంటున్నా. ఆహ్లాద్. Regulated activities are prescribed in the Vedas, and the Vedas are directly manifested from the Supreme Personality of Godhead. Consequently, the all-pervading transcendence is eternally situated in acts of sacrifice. Consequently, the all-pervading transcendence is eternally situated in acts of sacrifice. Okay. ఇది మళ్ళీ తెలుగులో ఉంది ఇక్కడ. తెలుగులో ఎవరికొచ్చు తెలుగు చదవడం? మనకు తెలిసి దీత్యాకు లేకపోతే ఆహ్లాద్కి, ఇద్దరికే వచ్చు. సో ఆహ్లాద్కి ఇద్దాం. ఆహ్లాద్ చదువు. మానవుల విహిత కర్మలు, కర్తవ్యములు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు. ఏంటాడు? సో మనకి కొన్ని వేదాస్ ఉన్నాయి కదా, 4 వేదాస్ ఉన్నాయి. ఎవరికైనా చెప్పగలరా ఆ 4 వేదాస్? ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద, సామవేద. రైట్, అది.
ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వేద ఇవన్నీ ఉన్నాయి వేదాలు. ఇవన్నీ ఒక ఆర్డర్లో మనకి ఇచ్చాడు వ్యాసుడు. సో అందులో ఉన్నవే మనకి భగవద్గీతలో కూడా వచ్చాయి. ఆ వేదాలలో ఏవైతే ఉన్నాయో అందుకే భగవద్గీత కూడా ఒక వేదంగా మనం పరిగణిస్తాం, చూస్తాం అన్నమాట. సో ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు ఇది? ఎప్పుడైతే ఈ ఎర్త్ పైన మనుషులు పుట్టారు అని అంటే, ఇప్పుడు అన్ని యానిమల్స్ పుట్టాయి, అన్ని ఆయన ఒక గ్లాన్స్ తోటి అన్ని పుట్టాయి, అన్ని జనించాయి అన్నమాట. ఆయన నుంచి వచ్చిన ఆత్మలు ఉంటాయి కదా, ఈ చిన్న ఎంత చాలా చిన్నవి కదా ఆత్మలు, ఎన్నో వచ్చినాయి, పుట్టలు వచ్చేసినాయి అన్నమాట. ఆత్మల్లోంచి ఒక్కొక్క బాడీ. ఇంతకుముందు నిద్రావస్థలో పూర్వము వాళ్ళు ఏదో కర్మ చేసుకున్నందువల్ల వాళ్ళు నిద్రలో ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే చక్కగా అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు అన్నీ మళ్ళీ వస్తాయి అన్నమాట. నిద్ర నుంచి లేచి మళ్ళీ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మనుషులు వీళ్ళందరూ వచ్చినప్పుడు అప్పుడే ఈ వీళ్ళకి ఏం చేస్తాడంటే, రే వీళ్ళందరూ నా బిడ్డలే కదా, ఇప్పుడు వీళ్ళందరినీ ఇక్కడ పెడుతున్నా నేను, వీళ్ళు మళ్ళీ నా దగ్గరికి రావాలి అంటే వీళ్ళకి ఏదన్నా ఒకటి దారి తప్పిపోతే ఎట్లా, కష్టం కదా. అందుకోసం తండ్రి ఏం చేస్తాడు, బిడ్డకి దారి తప్పొద్దురా, నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలంటే నేను నీకు ఏదన్నా ఒకటి ఇవ్వాలి కదా దారి తప్పకుండా. సో అలా వేదాలని ఇచ్చాడు, దారి తప్పకుండా వేదాలు ఇచ్చాడు. ఆ వేదాలు ఎట్లా, బ్రహ్మకు ఫస్ట్ నేర్పిస్తాడు, నేర్పించి ఆయన నుంచి అట్లా పరంపర ద్వారా వచ్చిందనమాట. ఆయన నుంచి నారదుడు నేర్చుకొని, నారదుడి నుంచి మళ్ళీ వ్యాసుడు, అట్లా ఒక పరంపర ద్వారా మనకు వచ్చింది. అలా 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 ఒకరి నుంచి ఒకరికి వచ్చింది. ఫస్ట్ ఒకప్పుడు ఏంటి, విన్నారు అంతే, గురువు చెప్పింది వినే గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళ శిష్యులకు చెప్పేవాళ్ళు. అప్పుడు ఇలా ఏమి లేవు రాయడానికి, భద్రపరచడానికి. తర్వాత ఏం చేశారు, తాళపత్ర గ్రంథాలు ఉండేవి, ఆ గ్రంథాల పైన భద్రపరిచారు. ఆ గ్రంథాల నుంచి మళ్ళీ మెల్లిమెల్లిగా ఎప్పుడైతే మెల్లిమెల్లిగా ఇంకా అన్ని స్టార్ట్ అయినాయి, బుక్స్, ప్రింటింగ్ మిషన్లు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. అలా అన్ని భద్రపరుచుకున్నారు మొత్తం, ఎక్కడ చక్కగా అన్ని వేదాలన్నీ భద్రపరిచారు. అలా మన వరకు వచ్చినాయి అట్లా. సో అలా మనం తప్పిపోవద్దని ఇవన్నీ ఏర్పాటు చేశాడు కృష్ణ. తప్పిపోవద్దు, అరే వీడు మళ్ళీ వెళ్ళిపోయాడంటే వీడికి కష్టం, మళ్ళీ బ్యాక్ రావాలంటే కష్టం అని అన్ని ఇచ్చాడు. సో ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ఫాదర్కి 2 సన్స్ ఉన్నారనుకో, ఆ సన్స్ ఇద్దరు చెప్పే మాటలు వినేవాళ్ళు కాదు. ఎప్పుడు వాళ్ళ ఫాదర్ అంటూ ఉండేటోడు, అరే వినండి రా, మీరు బాగుండాలి, కష్టం రా, రేపు పొద్దుట మేము ఉండమో ఎప్పుడు ఉండం కదరా, రేపు పొద్దుట మేము వెళ్ళిపోతారు. అందరు ఎప్పుడు ఉండరు కదా, మదర్ ఫాదర్ ఏదో ఒక టైంలో వాళ్ళ టైం వస్తే వెళ్ళిపోతారు ఎవరైనా కానీ కూడా. సో మళ్ళీ ఉండం రా, అప్పుడు మీకు కష్టం అవుతుంది, ఇలా ఉండాలి అలా ఉండాలి, మీరు ఇలా చేసుకోవాలి పనులు, అలా చేసుకోవాలి పనులు అని చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు వినేవాళ్ళు కాదు. ఒక రోజు ఏమైంది, పాపం యాక్సిడెంట్లో మదర్ ఫాదర్ చనిపోయారు. యాక్సిడెంట్లో చనిపోయేవారికి ఈ పిల్లలిద్దరికి అర్థం కాదు. ఇంకప్పుడు దే స్టార్టెడ్ థింకింగ్, ఏం చేయాలి, అయ్యో మమ్మీ డాడీ లేరు, సో వీ హ్యావ్ టు డూ సంథింగ్. మా ఫాదర్ ఇలా చెప్పాడు, మా ఫాదర్ అప్పుడు గుర్తు చేసుకునే వాళ్ళు అనమాట. మా ఫాదర్ ఇలా ఉండమన్నారు, మార్నింగ్ లేవగానే ఇలా ఎప్పుడు పిలుస్తూ ఉంటారు కదా, లేరా, లే స్కూల్కి టైం అయింది, లే అనో, లేకపోతే ఆఫీస్ టైం అయిందనో, ఏదో ఏ టైంలో వెళ్తారో తెలీదు. స్కూల్ టైంలో వెళ్ళొచ్చు మనుషులు, ఉండకపోవచ్చు, గ్యారంటీ అనేది లేదు కదా ఒక మనిషికి. సో అలా వాళ్ళకు గుర్తొస్తుంది అనమాట. అప్పుడు ఈ ఎల్డర్ బ్రదర్ ఏం చేశాడు, యంగర్ బ్రదర్ని చూసుకోవడం స్టార్ట్ చేశాడు, ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాడు. అందుకోసం వాడు మార్నింగే లేచేవాడు, టకటక స్నానం చేసి టకటక అన్ని పనులు చేసేసి ఫుడ్ ప్రిపేర్ చేసేసి వాడప్పుడు వాళ్ళ తమ్ముడిని లేపేవాడు, లేరా తొందర లే వెళ్ళు అట్లా. అంటే వాడికి రెస్పాన్సిబిలిటీ వాడికి వచ్చిందనమాట. సో అలాగే మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఏంటి, మనకి ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఉన్నాయి, కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, ఆ డ్యూటీస్ని ఫాలో అవ్వాలి. లైక్ మార్నింగే లేవాలి, ఒక మాలన్నా 2 మాలన్నా జపం చేసుకోవాలంటే, భగవంతుని తలుచుకోవాలంటే శక్తి రావాలి కదా, ఆ రోజంతా మంచిగా ఉండాలి. ఎవరు నిన్ను తిట్టొద్దు, వేరే వాళ్ళని నువ్వు తిట్టకూడదు,
చక్కగా ఉండాలి అంటే జపం చేసుకోవాలి. అప్పుడు డే అంతా సాఫీగా ఉంటుంది. అప్పుడు కృష్ణకి తోడుగుంటాడు కదా. అందుకోసం ఒకప్పుడు అట్లనే ఉండేది. వాడు జపం చేసుకునేటోడు, చేసుకొని భగవంతుని తలుచుకునేటోడు, తలుచుకొని తర్వాత వాడు కాలకృత్యాలు ఏదో ఒకటి తీర్చుకొని తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసి దాన్ని నైవేద్యంగా పెట్టి ఆ ఫుడ్ని భుజించి ఒక నియమ నిష్టలు ఉండేవి అనమాట. ఒక పద్ధతి ఉండేది పెరగడానికి. రాను రాను కలియుగంలో ఏమైపోయింది, పద్ధతి లేదు, ఏం లేదు. పొద్దున్న లేవగానే అమ్మా కాఫీ అనేటోళ్ళు అట్లయిపోయారు. ఆ స్టేజ్కి వచ్చేసారు అందరు. అమ్మ కాఫీ అనేది తర్వాత తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఆ అమ్మ ఎప్పుడైతే ఉండదో అప్పుడు అర్థమవుతుంది డ్యూటీస్. అరే ఏంట్రా నేను ఇట్లా బ్రతికాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, అమ్మ లేదు కదా, సో తెచ్చేవాళ్ళు ఎవరు లేదు కదా కాఫీలు గీఫీలు, సో నేనే చేసుకోవాలి, నేనే ఉండాలి, నేనే అన్ని చేసుకోవాలి అనేది రెస్పాన్సిబిలిటీ. నీకు ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నీకు వస్తుందో అప్పుడు నువ్వు ప్యూరిఫై అవుతావు. దేని ప్యూరిఫై చేసుకుంటావు అప్పుడు? నీ యొక్క ఏంటి ఆత్మకి ఏమేమి ఉంటాయి చెప్పండి, లోదుస్తులు, అవి ప్యూరిఫై అవుతూ ఉంటాయి. ఏంటి అవి? బుద్ధి, మనస్సు, అహంకారం. వెరీ గుడ్. ఆ మూడు ప్యూరిఫై అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ మూడు ప్యూరిఫై అవ్వడం స్టార్ట్ అవుతాయి. అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేస్తావో డ్యూటీస్, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ స్టార్ట్ చేస్తావో, సో అప్పుడు ఇప్పుడు అకర్మ అంటే రిటర్న్, ఏదైతే రిటర్న్గా నువ్వు భావించావో దాన్ని అకర్మ అంటావు. అంటే ఏదైనా రిజల్ట్ బాగుండాలి అని అనుకోకుండా నువ్వు కర్మ చేస్తావు, దాన్ని అకర్మ అంటారు. వికర్మ అంటే అసలు ఏముండదు, ఎప్పుడు వాడు రిటర్న్ ఏమొస్తుందో అని ఆలోచిస్తూ ఉంటాడు, వికర్మ అంటాడు దాన్ని. సో అలా ఎప్పుడైతే నువ్వు వికర్మ చేస్తూ ఉంటావో అన్ని సిన్ఫుల్ అయ్యిగా వర్క్ అంతా సిన్ఫుల్ అవుతుంది, అంత పాపం అనమాట. ఆ వర్క్ అంతా నువ్వు చేసే అంత వర్క్ అంతా పాపమే. అప్పుడు నీకు మాయ పట్టుకుంటుంది. మాయ క్యాచ్ చేసింది అనుకో, జాబ్ అన్న పోతూ ఉంటుంది, లేకపోతే పిల్లలు మంచిగా పెరగరు, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. మాయ అట్లా పట్టుకుంటుంది అనమాట ఎప్పుడు నువ్వు వికర్మ చేస్తే. వికర్మ ఎప్పుడు చేస్తావు? వికర్మ అంటే ఏంటి? వెన్ యూ డోంట్ ఫాలో ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. చెప్పిన డ్యూటీస్ ఏవైతే ఫాలో అవ్వవో, లైక్ హారతి ఇవ్వడమో అలాంటివన్నీ, మాలలు జపించకపోవడం, అవన్నీ చేయకపోతే వికర్మ అవుతుంది. ఓకే, ఇది మనకు చెప్పేది, ఈ శ్లోక చెప్పేది అదే. సో మనము ఇంకెవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారా ఈ శ్లోక? ఇంకెవరైనా చెప్పలేదు నేను మాతాజీ నేను చెప్తాను అని రిపీట్ చేస్తాను అన్న వాళ్ళైనా ఇప్పుడు రండి చెప్తాను. ఓకే, వాంఛా గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్ గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम हरे कृष्ण माताजी, हरे कृष्ण माताजी, हरे कृष्ण माताजी। తొందరగా రండి. ఓకే మాతాజీ.